పరిశుద్ధ గ్రంథంలోంచి గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఐదవ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నిదాసులమైన మేమందరం కూడా ఈ రాత్రికాలం నీ పాద సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని సజీవులుగా, ఆరోగ్యవంతుల గురించి మా అపరాధ పాపములు క్షమించి పరిశుద్ధపరిచి నీ సన్నిధిలో నిలిచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయం మందు నీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపరచండి తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ ఆత్మ చేత అభిషేకించి నీ మాట మా అందరితో మాట్లాడమని, నీ మాటను మేము శ్రద్ధగా ఆలకిస్తూ నీ మాట ప్రకారమే చేసే కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా నున్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో. ఉదయం మమ్మీ ఒకటి చెప్పింది, మీకు గుర్తుందో లేదో. ఒకటి ఏంటంటే, శరీర కార్యాల గురించి చెప్తూ కొన్ని కనపడే ఉంటాయి, కొన్ని లోపల నుంచి వచ్చేవి ఉంటాయి. రెండు కూడా కనపడనంత మాత్రాన క్రియారూపంలో లేకపోతే అది ఒప్పవదు. క్రియలన్నీ కూడా చేసిన వాడే కాకుండా హృదయంలో నుండి వచ్చే కక్షలు, కోపాలు, ద్వేషాలు ఇవి కూడా శరీర కార్యములే. తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగతనాలు ఎంతనో, అసూయ, కక్షలు, ద్వేషాలు కూడా అంతే. ఈ వీళ్ళిద్దరూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని రేవు. 21 చివరిలో, ఇట్టి వాటిని చెయ్యవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా. అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారు, ఉదయం అన్న మాట గుర్తొచ్చి నేను ఇది మీకు చెప్తున్నా. ఎందుకంటే విగ్రహారాధన కనిపిస్తూ ఉంది, దొంగతనాలు కనిపిస్తాయి, మద్యపానం కనిపిస్తుంది, ఇంకోటి కనిపిస్తుంది. కానీ కక్షలు, ద్వేషాలు, అసూయలు ఇవన్నీ కూడా వెళ్ళి పట్టుకుందామన్నా రెడ్ హ్యాండెడ్గా ఎవరిని పట్టుకోలేము. కానీ ఇక్కడ చూస్తే మత్సరములు, కలహము, ద్వేషములు, కలహములు 20వ వచనం. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన. పైన చూస్తే ఏమనుందంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచయం. అంటే కనబడే దానికన్నా కనబడని ఎక్కువ ఉన్నాయి, పట్టుకోలేని ఎక్కువ ఉన్నాయి. ఎవడికి గట్టిగా నువ్వు అన్ని వాడిని రుజువు చేయడానికి కానీ శిక్ష చేయడానికి కానీ ఏమీ లేవు. కానీ సమాజం కానీ ఎవరు కానీ ఒక దొంగని పట్టుకుంటే శిక్షిస్తారు, ఒక వ్యభిచారిని పట్టుకుంటే శిక్షిస్తారు, తప్పని నేరస్తుడు అంటారు. కానీ భేదములు కలగజేయవాడిని కానీ, ఒకరి పట్ల ఒకరి కక్షలు ఉన్నోళ్ళు కానీ వీళ్ళని లైట్గా తీసుకుంటే బైబిల్ ఏముందంటే వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోరు కదా. అందుకనే నేనేమంటా అంటే, నేను ప్రాక్టీస్ చేస్తున్నది అంతరంగంలో శుద్ధి కావాలని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తా. ఎందుకంటే అది నా వల్ల కావట్లా. మీరేమన్నా ఓకే నేను పర్ఫెక్ట్ అంటే మీ గురించి నేను చెప్పలేను, కానీ నా గురించి నేను చెప్పేది. ఎందుకంటే మనము ఏది నిశ్చయించితేమో, ఏమా అది చదువు మళ్ళా అక్కడ ఉంది, మీరేవి చేయ నిశ్చయింతురో. చాలు, నిశ్చయింతురు అంటే ఒక డెసిషన్ మేకింగ్, తీర్మానం అయిపోయింది, కానీ అది చేయట్లే. చేస్తే బాగుండని అనుకోవట్లా, నేను చేస్తాను
అనుకున్నది చేయలేకపోతాం. చూద్దాంలే చేద్దాంలే అనుకునే వాళ్ళు లేరు. అందరూ చేద్దామనే అనుకుంటారు. ఏవి చేయ నిశ్చయించితేమో వాటిని చేయకుందురు. అంటే చేయటానికి నిశ్చయించిన దాన్నే చేయలేకపోతాం. చేయాలనుకున్నాయి అది కూడా, చెయ్యాలని నిశ్చయించినవి కూడా చేయలేకపోతున్నాయి. కారణం ఏంటంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించున్నాయి. ఏమని అపేక్షిస్తుంది? శరీరమేమో శరీర సంబంధమైన చేయమని చెప్తా ఉంటుంది, ఆత్మేమో తప్పురా బాబు పరిశుద్ధంగా ఉండాలని చెప్తే, ఈ రెండు కూడా ప్రతిరోజు పోరాటం ఉంటాయి. కానీ అల్టిమేట్గా విజయం మటుకు శరీరంది అయితే నరకం గ్యారంటీ. నేను మరలా చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి. నేను తెలుసుకున్నాను, నీతిమంతుడు అనేవాడు ఎలా ఉండాలా? అయ్యో పడ్డానే అన్న బాధ లేవాలన్నా ఈ రెండు ఉండాలి. ఏమవుతుంది, ఎంతకంటే అదోళ్ళు చాలామంది ఉన్నారని పొరపాటున కూడా, ఈ చిన్నదో పెద్దదో కాదండి, ఏదైనా తప్పు. 100 రూపాయలు దొంగతనమే, 1,00,000 రూపాయలు దొంగతనం ఎక్కడైనా ఒకటే. ఆజ్ఞను అతిక్రమించు అన్నాడు. ఈ 10లో ఒకటి అన్నాడు. పై 3 అయితే పెద్ద శిక్ష, చిన్న 3 అయితే చిన్న శిక్ష, మధ్యలో అయితే మిమ్మల్ని కొట్టి మామూలుగా తీసేస్తాను అనల్లా. 10 పాటించి ఒకటి అంటే 10లో ఏ నెంబర్ మిస్ అయినట్టే. కనుక ఈ రోజున మనం నూతన సంవత్సరంలోకి పోతున్నాం కనుక మీరు అయినా నేనైనా ఒకటి ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఏది వద్దనుకుంటే ఏది జరుగుతుంది. అందరికి కూడా, ఒకడికి పీసోడు ఉన్నాడు అనుకోండి, వాడికి ధారాళంగా ఇవ్వాలనిపిస్తుంది. తీర డబ్బులు చేతిలో పుచ్చుకు వాము ఇంతగానో ఇస్తామా అనిపిస్తుంది. సోమవాడు ఉన్నాడు అనుకో, పొద్దున్న లేవాలనిపిస్తుంది. ఇక్కడ చూడగానే ఏమో గీత మంచు పడుతుంది, మళ్ళీ ఒక ముసుకేద్దాం అనిపిస్తుంది. వాడు రాత్రే నేను లేవద్దు అనుకోలే. అట్లే కదా. అందరితో సమాధానంగా ఉండాలనుకున్నా, అందరితో మంచిగా ఉందా చూడంగానే బీపీ రప్పని వస్తుంది. ఇంటికాడ మంచిగా ఉందామనే అనిపిస్తుంది. అట్లనే పిల్లలు చూడండి, పిల్లలైనా పెద్దలైనా ఇంటికాడ అమ్మ నాన్న చెప్తే ఓకే మమ్మీ, సరే మమ్మీ, డాడీ మమ్మీ, ఓకే. ఈ స్కూల్కి వెళ్ళంగానే వీడికి డాడీ ఎవడో గుర్తులేడు, మమ్మీ ఎవడో గుర్తులేడు. మనుషులు అన్నాక ఈ స్టేజ్ నుంచి మనము ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చే దేవుని స్వాధీనంలోకి మనం వచ్చేయాలి. అంటే ఏంటి? ఇంద్రియాలని నిగ్రహించుకోలేని స్థాయి నుంచి నిగ్రహించే స్థాయికి. అంటే ఏదన్నా ఆలోచన రావటం ఎత్తు, దాన్ని కట్ చేయటం ఇంకొక ఎత్తు. మనుషులు అన్నాక వస్తూనే ఉంటాయి. అది గర్భం ధరించి పాపం కనేదాకా దాన్ని ఉంచకూడదు. కనుక ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో దాంట్లోనే. మనుషులకు 100 ఉండవు, ఒక్కొక్కడికి ఒకటే ఉంటుంది. బైబిల్లో ఉంది కదా, మనల్ని ప్రేమించి ఆయన నీకొక్కటి, అందరికీ ఒకటే ఉంటుందని. అందరికీ చూడండి, కిడ్నీ ఫెయిల్ అయినా చేస్తాడు, హార్ట్ ఫెయిల్ అయినా చేస్తాడు, లివర్ ఎన్లార్జ్ అయినా చేస్తాడు, బోన్ క్యాన్సర్ అంటే బోన్లో క్యాన్సర్ ఏంది అంతలా గట్టిగా రాయిలాగా ఉంటే దానికి వచ్చినా చేస్తుండే. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏ జబ్బు సావడానికి ఉంది, ఆఖరి ముక్కు మూసుకుపోయింది చచ్చిపోతాడు. ఏది బాగాలే, అన్నీ బాగానే ఉన్నాయి, ఈగపోయింది లోపల చచ్చిపోతుంది. అంటే ఏ రకంగా అయినా అట్లనే మనం ఏ రకంగా అయినా మనం దేవునికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. కనుక దీని రెమెడీ ఏంటంటే బైబిల్లో చెప్పింది మనకు అర్థం కాంది, మనం పాటించండి, మనం నమ్మంది ఏంటంటే పైన చదువు 16. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏం చెప్పమ్మా? మీ నాలెడ్జ్లో, మీ అండర్స్టాండింగ్లో ఆత్మానుసారంగా నడుచుకోండి. ఓకే, నడుచుకుందామని డిసైడ్ అయినావు, కానీ నడుస్తాం రావట్లేదు. నీకు వీల్ చైరా, నువ్వు ఎట్లా నడుస్తావు? అసలు పోలియో అయ్యా, మనం ఎట్లా నడుస్తాం? నడవాలన్నోడలు నడవగలుగుతాడా? ఒకవేళ కాలు చేతులు బాగున్నా నడిచేది ఎక్కడ? ఆత్మానుసారంగా నడుచుకున్నది నేను చదువుకున్న దాంట్లో నాకు అర్థమని చెప్తున్నాను. నేను ఎప్పుడు చెప్పినా బల్లగుద్ది చెప్పనబ్బా. ఎందుకంటే ఎవరికి ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే నేను చెప్తాను. భూమి గుండ్రంగా ఉందన్నాడు, ఒకడు పాటలు పన్నాడు.
చంద్రమండలం ఇక్కడే ఉందని అక్కడ ఉన్న రోజు కూడా చెప్తున్నాడు. అవన్నీ కరెక్టే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కనిపెడుతున్న కొద్దీ కొన్ని అర్థం కానీ అని ఇప్పుడు మీకు ఒకటి చెప్పిన గతంలో నేను చదివింది చెప్పిన, ఏదైనా సాధ్యం అని ఇలాన్ మాస్క్ గురించి చెప్తూ చంద్రమండలంలో మార్స్లో కూడా ఇల్లు కట్టేస్తారు. ఏదైనా సాధ్యం అంటే సాధ్యమే. ఎందుకు సాధ్యం అంటే ఇప్పుడు అసాధ్యం అనిపించినట్టు సాధ్యం. 80s, 70s, 80s నాకు ఐడియా లేదు. కంప్యూటర్ ఫస్ట్ తయారు చేసేటప్పుడంట దాన్ని CPU ఇల్లు అంత ఉందట, ఒక రూమ్ అంతా. CPU స్టోరేజ్ ఎంత ఉంది, ఒక ఇల్లు అంతా. పెద్ద మా చిన్నప్పుడు కంప్యూటర్ ఎంతలా ఉంది, ఇప్పుడు ఎంతకు వచ్చింది, ఇంత దాంట్లో 1 TB. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కంప్యూటర్ అనుకుంటే పాతోడికి ఇల్లు అంత ఉంది, ఇప్పుడు కంప్యూటర్ అంటే ఇంతే. అప్పుడున్న ల్యాప్టాప్లో లేని మెమరీ అంతా కూడా కెపాసిటీ ఒక మొబైల్కి వచ్చేసింది, చిన్న పెన్ డ్రైవ్కి వచ్చేసింది. ఇదేంటో ఇంకేదో అంటారు కదా, మైక్రో సిమ్ కార్డ్ ఏమంటారు దాన్ని, ఇంత వేస్తారు SD కార్డులు చిన్నవి. అరే ఎంతంత పెద్ద స్టోరేజ్ వస్తుంది. ఒకప్పటికి నాకు చూస్తే న్యూస్లో చదివిన ఆడికేం ఇల్లంత ఉంది, ఆ వైర్లు ఏంటి, ఆ కథ ఏంది, మనిషికి మించినవి ఉన్నాయి ఇంత ఏందంటే అది కంప్యూటర్ సర్వర్ అది. ఇప్పుడు అట్లా లేనే లేదు. అంటే ఒకప్పుడు కానీ అలా కూడా ఇప్పుడు సాధ్యమైపోతున్నాయని మీకంటే, ఒకప్పుడు దేవుడు ఎవడో అర్థం కానివాడికి ఇప్పుడు దేవుడు అర్థం చేసుకోవడానికి కూడా ఉంది. పరలోకం ఏంటో అర్థం కానివాడికి అర్థం చేసుకునేది అంత ఉంది. ఆ మధ్యలో మీరు వచ్చిన ఆర్టికల్స్ కొన్ని చదవాలమ్మా, పిచ్చి చదవకుండా. అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల ఇట్లాంటివి కదా చదివేది. ఏం చదువుతున్నావు? డాక్టర్లు అన్నారు కదా చావును ఆపరించే సైన్స్ వచ్చేసిందంట. అది టైటిల్ మాత్రమే. ఆడిప్పుడు చదువుతాడు, ఆడికి తెలుస్తలేదు. వాళ్ళు చెప్పేది మనం విని బైబిల్కి ఆడికి సంబంధం ఉందో చూడాలి. ప్రతిదాన్ని కూడా మరణము తప్పించుట యెహోవా వశం. దేవుడు సెలవు లేనిది ఎవడు బతకలేడు. ఆయన తీసేస్తే వీడు ఆపగలిగి వెనక లాగలుగుతాడా? లాగలేడుగా. వీళ్ళేం చెప్తారు, మనం కూడా ఆపుతారట. ఈ మధ్య ఒకటి చదివిరమ్మా, ఎన్నో $1 million ఒకటి ఖర్చు పెడతాడట. వాడికి 50 ఏళ్ళు వచ్చిందంటే ఇప్పుడు కూడా 20 ఏళ్ళలాగే ఉంటాడట. కానీ మీరు త్వరలోనే న్యూస్ చూస్తాడు, ఆయన చచ్చిపోతాడు. అంటే దేవునికి విరోధంగా చేసే అన్నీ కూడా కొంతకాలమే అనిపిస్తాయి, కానీ అవి పనికి వచ్చాయి కాదు. ఈ భక్తి చేసేది ఆయన చెప్పినట్టు చేస్తే, ఆయన మార్గం వెళ్తే శాశ్వత కాలానికి పనికి వచ్చేది. హల్లెలూయా. అందుకనే తిమోతి పత్రికలో ఏం రాసింది? దైవ భక్తి సాధన ఈ జీవానికి రాబో జీవానికి ఎంతో ప్రయోజనం. కొంచెం కాదు, కొంత ప్రయోజనం వల్లే. అది ఇక్కడక్కడ ప్రయోజనం కనుక ఆ ఎంతో ప్రయోజనమైందని ఆపడానికే దుష్టుడైనటువంటి సాతాను చేస్తాడు. శరీరానికి ఆత్మకి విరోధంగా రోజు పోరాటం పెడుతూ, దేవుడు ఎందుకు పెట్టడంటే పోరాటం, దేవుడు ఏమనుకుంటాడు మనల్ని, ఆయన సిలువలో సాతాన్ని చిత్తగొట్టి విజయోత్సాహంతో జెండా ఎగరేసిన ఆయన నా బిడ్డ కూడా ఎగరేయాలనుకుంటాడు. కానీ వీడికి ఎగ్జామ్ లేకుండా కరోనాలో పాస్ అవ్వాలని ఆయన అనుకోవట్లా. మనకెందుకు ఈ శ్రమలు కాదు ఇవన్నీ, మనం జయోత్సాహంతో ఊరేగింపు మనల్ని కూడా చేయాలని ఆయన. అరే మావాడు సాధించాడని చెప్పాలి కదా. వీడు కరోనా పాస్ అయ్యాడు, వీడి స్లిప్ అందించి పాస్ చేశాను అనొద్దు. మావాడు కొట్టుకొచ్చాడంటే మా మజాయే వేరుంటుంది. అట్లా దేవుడు, నేను సిలువను జయించిన, మరణాన్ని జయించా, దుష్టుని జయించా, ప్రతి విధమైన శోధన జయించినాను కనుక నా బిడ్డలు కూడా ప్రతి విధమైన శోధనను జయించాలి. ఈ శోధనలు జయించడానికి ఒకే ఒకటి ఉంటుంది, ఏంటంటే మెలకుగుండి మనం పడుతున్నామంటే కారణం ప్రార్థన చేయకపోవటమే. ప్రార్థన అంటే చేయకపోవడం అంటే చేస్తలేమా అంటే దీన్ని జయించేంత చేయట్లేదని కాదు, దీన్ని జయించేంత. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, పారాసిటమాల్ 100 అయితే నాకు పట్టదు, సరిపోదు. 650 నా డోసు పెరిగి 1000కి వచ్చింది. అది ఎత్తే కానీ ఇంత చలనం ఉంటలా. అంటే నాకు నా వయసుకి సరిపడా డోసు 1000 mg అయితే, నువ్వు 200-300 అయితే ఏం పని చేస్తాయి అంటే, మన జబ్బు పోవునట్లుగా మనకున్న జబ్బును బట్టి, మన వయసును బట్టి, మనం శోధనలో గెలుచున్నట్లుగా శోధన పరిమాణాన్ని బట్టి మన ప్రార్థన అవసరమై ఉంటుంది. సో అన్నిటికీ అదే ప్రార్థన అయితే ఎట్లా పని చేస్తే,
అన్నిటికీ పారాసిటమాల్ అయితే పనిచేస్తుందా? మళ్ళీ యాంటీబయాటిక్ ఎందుకు చెప్పినావు? ఇది పని చేయదనే కదా. అందుకనే ప్రార్థనతో పాటు ఉపవాస ప్రార్థన అంటే యాంటీబయాటిక్. ఉపవాస ప్రార్థన అంటే ఏంది? ఉట్టి పారాసిటమాల్ పని చేయదు నాన్న, ఒకరోజు వేస్తే పని చేయట్లేదు, అందుకని మనం యాంటీబయాటిక్ వేసి 40 రోజులు పెట్టినాం. మళ్ళీ యాంటీబయాటిక్ వేసినప్పుడు కూడా డాక్టర్ గారు ఏం చెప్తారు పాప? ఏం చెప్తారు? ప్రభాకర్ వస్తాడు, నాకు గోలు వేస్తాడు, పో అంటాడా? 3 రోజులు వేసుకో, 5 రోజులు వేసుకో అంటాడు. మనకు తెల్లారే తగ్గదా? తెల్లారే మనం మానేస్తాం. జబ్బులకు కారణం ఏంటంటే చెప్పిన పని. శరత్ బాబు డాక్టర్ అంటే 15 రోజులకి రానాడు, నేను 2 సంవత్సరాలకి వెళ్తా, మళ్ళీ జబ్బు ముదిరాక. ఆయన దగ్గర నేను పోను. శరత్ బాబు పిచ్చోడా, నేను పిచ్చోడా? ఎవరికాడ మేధావులి. అల్టిమేట్గా శరీరం పోయేది, జబ్బు వచ్చేది నాకు, శరత్ బాబుకి కాదు. ఆయన ఏం చెప్పాడు? పాస్టర్ గారు ఎంత మంచోడంటే, ఏ ట్యాబ్లెట్లు అవసరంలా, నీకు ఒక్కటి పెడతాను ఎక్స్ట్రా, కొత్త ఎందుకు వేసి ఇదొక్కటి మధ్యాహ్నం వేసుకో, 15 రోజుల తర్వాత మళ్ళీ హెచ్బిఎన్సీ తీసుకొని రానాడు. ప్రభాకర్ చెప్పడం, నేను పోను, మీ ఇద్దరం ఒకటే కాబట్టి. ఈయన కూడా వచ్చాడు వెనక. 15 రోజుల తర్వాత పోతామా? మళ్ళా కాలో చెయ్యో గుంజాలి, రాత్రి అంతా నిద్ర పట్టకుండా అవ్వాలి. మన ఇళ్ళల్లో కూడా ఏదో కిరికిరి వస్తే కానీ మళ్ళా ఉపవాస ప్రార్థన అయితే, మన ముందే చెప్పాడు ఒక కోర్సు. చెప్పిన కోర్సు ఇన్ని ట్యాబ్లెట్లు. నేను రెటీనా దగ్గర పోయి లేజర్ చేయించుకున్నప్పుడు నాకు మంచి ట్యాబ్లెట్లు ఇచ్చి, ఆయన పేరు మర్చిపోయి, ఉమేష్ డాక్టర్ దగ్గర పోతే చేర్చుకొని, పాసజీ కైసే, పర్ఫెక్ట్, వెళ్ళండి, అచ్చాయ్. మళ్ళీ ఒక మాట అంటాడు తెలుసా, అసలు నాకే ఆశ్చర్యం. అది నీ లేజర్ ఇంతకాలం నీ షుగర్ ఉండి బాగానే ఉంది ఏంటి అంటాడు. ప్రతిసారి చూస్తాడు, 6 నెలలకు ఒకసారి 2 సంవత్సరాలకు పోయినా, నేను 6 నెలలకు పోలే. అంటే పోయినప్పుడల్లా కొన్ని పైసలు అవుతాయిగా, పోదాం 2 ఏళ్ళు లేదు. 2 ఏళ్ళ తర్వాత పోయి ఇట్లా చూసి, బాగానే ఉంది, షుగర్ కంట్రోల్ ఉందా అంటే అనాలి మనం, లేకపోతే మళ్ళీ ఇంకోటి రాస్తాడు, అనాలి కదా. అట్నే మీరు కూడా, అరే తెల్లవారుజామున లేచామంటే ఏమనాలి? అనాలి. వాస్తవానికి లేచామో లేదో మనకే. ఆయన ఏమంటాడు? నన్ను నమ్మాడు, నేను మిమ్మల్ని నమ్మినట్టు. నమ్మి కీప్ ఇట్, ఎప్పుడు షుగర్ని కంట్రోల్లో ఉంచుకోండి. అంటే ఏవి రంజిగా పొద్దున్న లేచి, ఎప్పుడు నాన్న చేసేవారంటే చేశాడు, రోజు అలాగే చేయనాను, అంతకంటే ఏం చెప్తాం? చేస్తే చెయ్యకపోతే ఎవరికి లాసు? మనకి లాస్. ఆయన రాశాడు, కొంచెం వీక్ అవ్వకుండా ఒక ట్యాబ్లెట్లని రాశాడు. రమ్మి ఉన్నాయి కదా, ఒకటే వేసుకున్న దారిలో ఇంకోటి బలవంతం, ఇంకో 2 ఇన్ని షీట్లు మిగిలినాయి నా కాడ. అవి ఏమన్నా నాకు చెడా? నా కంటికి మంచిదేగా. ఎందుకు వేయలేదు అంటే, ఇప్పుడు కంటికి ఏ నొప్పి లేదు. ఇప్పుడు మీరు చేస్తున్న యథో పనులన్నిటికీ కారణం ఏంటంటే, మనకి ఏ నొప్పి లేదు కనుక మనం చెప్పిన వైద్యం, చెప్పిన భక్తి. అందుకనే సామెతలు అన్నాడు కదా, ఎవరు ఇప్పుడు విర్రవీగినోడు కదకి, నువ్వు మొర్ర పెట్టినప్పుడు నేను అపహాస్యం చేస్తా, నా ఉపదేశాన్ని ఎందుకు త్రోసివేసి. ప్రతి విధమైన దౌష్ట్యమును కొంచెమే అప్పుడు వస్తాయట. సో మనం ఇక ఇంకో సంవత్సరంలో దేవుడు దీవిస్తాడు కనుక నెక్స్ట్ ఇయర్కి వస్తున్నాం. మనం మంచాల మీద పడి వేసే స్టేజ్ రాకుండా, ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్, ఆరోగ్యంగా, ఫిట్నెస్. ఇప్పుడు జిమ్కి ఎందుకు వెళ్ళాలి, వాకింగ్కి వెళ్ళాలి అంటే వెళ్తలేనుగా నేను. ఇప్పుడు ఆ రాజారత్న మాస్టర్ ఉన్నాడు తెలుసా మీకు, టీచరు ఎదురుగుండా ఉంటాడు. రికార్డింగా సర్లే చెప్తా. భార్య బాధితుడు ఇక్కడే ఉంటాడు. భార్య నడిచి వీడు ఇక్కడ నడుస్తాడు. వీడు ముందు నడిచి భార్య వెనకేస్తే చాడిస్ట్ మొగుడు అందమేమో, ఆమె ముందు ఉంటుంది. ఇద్దరు మాట్లాడుకోరు. పెళ్ళి చేసారు, కొడుకు గంజాయి అమ్ముతుంటాడు, జైలుకి వెళ్తుంటాడు, వస్తుంటాడు. టీచర్లు చిన్న షెడ్ ఉన్నప్పుడు, సార్ మీ పిల్లల్ని సండే స్కూల్ పంపు అంటే, ఇంత చిన్న చర్చికి మేము పంపం, బయటగా పెద్ద చర్చికి వెళ్ళి జైలుకి వెళ్ళాడు. ఎక్కడ సన్నిధి ఉంటే అక్కడ ఉండాలి, సైజుని బట్టి కాదు, అది అడివైనా సరే కదా. ఆయనకి తూలుతూ నడుతున్నాడు. ఆయన పేరేం చెప్పినాడు, తూలుతూ నడుస్తున్నాడు. సావర్కర్ నాకు. నేను అనే వీడికి టార్చర్ ఎక్కువైందా పిల్లలతో, ఏంది మందాగేసిండు అనుకున్నా నేను. మంచోడు, ఏ అలవాట్లు లేవు. వినండి అబ్బా, ఇట్టా కాలు చేసి ఇట్ట పెట్టి నడుస్తుంటే సావర్కర్ బొమ్మ కాడ వైన్ షాప్ కాడే కనపడ్డాడు మళ్ళీ నాకు. అటు నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ
ఏంది అసలు ఈయనకి ఏం వ్యసనం లేదే, భార్య తిడితే కూడా తన్నించుకుంటాడు ఇట్ట తయారైంది అని డౌట్ వచ్చి నేను అడిపి ఏంది ఇది అని అడగగానే, సార్ స్ట్రోక్ వచ్చింది, కొంచెం కాలు చెయ్యి పని చేస్తలేదు అన్నాడు. జీవితంలో ఎప్పుడూ వాకింగ్ చేయనోడు డాక్టరు నడవమన్నాడట. డాక్టరు ఎప్పుడైనా ఏదైనా చెప్పేది ఎప్పుడు, ఇక అన్నీ అయినాక చెప్తారు. అదే ముందు చెప్తే మంత్రి సత్యనని చెప్పిన మనమేనో, వీరమాసినని చెప్పినా మనం వినము. మనకే తెలిసిన మనమైతే ఏనో. కాల్ చేయబడాక ఆడ పసర కట్టంటే పుసుక్కుని పోతాం. అడవిలో పాములు బట్టి వాడి దగ్గరికైనా, ఏడు ఇంకోటి ఉందని ఆడి దగ్గరికి పోతాం. వాడి దగ్గర ఏమీ లేదని తెలిసినా ఏదో ఒకటి చేయడానికి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మీ అందరికీ నా మనవి ఏంటంటే, ఆడికి పోయేదానికన్నా కాళ్ళు చేతులు బాగున్నప్పుడే, మనకి దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడే. మీకు ఒక్కోసారి అనిపించవచ్చు, అవకాశాలు ఇచ్చినప్పుడు అంటే దేవుడు ఎందుకు ఇస్తుండబ్బా, ఎందుకు ఇస్తుండంటే, బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా, లోబడని పిల్లల వైపు దినమెల్లా అయినా రీజన్ ఇంకేం లేదు, పిల్లలం అంతే. దేవుని బిడ్డలం కనుక ఆయన వెయిట్ చేస్తుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దొంగతనం చేస్తలేవు, వ్యభిచారం చేస్తలేవు, నేను తాగుబోతానుగా తిరిగిపోతానుగా అనొచ్చు. అయ్యైనా ఒకటే, కక్ష ద్వేషాలు భేదాలు పుట్టించిన అందరూ ఒకటే జాతి. ఆ లోపల ఉన్నాడు, నాకేముంది, నేను ఎవరితో మాట్లాడినా, నచ్చపోతే ఎవరితో మాట్లాడినా అనుకో, నువ్వు కూడా శరీర కార్యమే దేవుని రాజ్యంలో. వాడు మందు కొట్టిన ఎక్కువ చూసి నిన్నేం తక్కువ చూసే లిస్ట్ అంతా ఒకటే. కాబట్టి మీ అందరికీ నేను మనవి ఏంటంటే, శరీరం ఆత్మకు విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురంట. ఎవరు చెప్తున్నారు అవన్నీ చేయమని? మనకే దేవుడు చెప్తున్నాడు, మనకు చెయ్యాలని అనిపిస్తుంది. ఈరోజు స్కూల్లో పిల్లలకు హోంవర్క్ ఇస్తే అది చేయాలనిపిస్తుందా, దీన్ని అవతల పడాలనిపిస్తుందా? ఇంటికొచ్చి చేయడిగా, ఇంటికొచ్చి చెయ్యడిగా. చెయ్యకపోగా ఇంటికి వెళ్ళి ఎందుకు చేయలేదు అంటే, మా అమ్మకి జ్వరం వచ్చింది, మా నాన్నకి జ్వరం వచ్చింది, నాకు బాగాలేదు, రాత్రి అంతా నిద్ర వచ్చింది, ఏదో చెప్తాడు. కానీ వాడు నా బుద్ధిమాన్ రేపు చేస్తాను మటుకు ఎవడి మీద ఒకడి మీద దోస్తారు. అలాగే మనం కూడా ఏందిరా అంటే ఆడిపేరు ఈడిపేరు చెప్తే మన బుద్ధి కరెక్ట్ ఉంటే మనమే బాగుంటాం. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నాను, కొత్త సంవత్సరం వస్తుంది కదా, ప్రతిరోజు కూడా శరీరం ఆత్మకు విరోధంగానే అపేక్షిస్తూ ఉంటాయి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక ఇవేమి సఖ్యతగా ఎప్పటిదాకా అసలు ఉండవు. దీనికి సొల్యూషన్గా ఆత్మానుసారంగా నడుచుకోండి అంటే, ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంఘములతో దూత చెప్పే మాట. అంటే ఫస్ట్ ఉపదేశాన్ని కరెక్ట్గా వినాలి. విన్న తర్వాత నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించి వాటి ప్రకారం చేయాలి. ఎవరైనా దేవుని ఆజ్ఞలను అంగీకరించి, యోహాను సువార్తలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు, మొదట అంగీకరించాలి, తర్వాత ఎవడైతే గైకొంటాడో వాడి దగ్గర నేను తండ్రి వచ్చి నివాసము చేస్తామన్నారు. అంటే దేవుని ఆత్మ నివసించినప్పుడు ఆత్మయే పోరాటం చేస్తుంటుంది, మనం చేసే అంత ఉండాలి. ఇప్పుడు హెల్మెట్ని ఎత్తుకున్నప్పుడు పడ్డప్పుడు దెబ్బ హెల్మెట్ కాపాడేది ఏంటి? నా చేతులు నేను పెట్టుకుని నా చేయి నన్ను కాపాడింది అంటవా? హెల్మెట్ పెట్టిందే కాపాడబడ్డానికి, తలను కాపాడేది హెల్మెట్. అట్లనే ఆత్మ తండ్రి ఇద్దరు మనలో నివాసం ఉన్నప్పుడు ఈ విరోధమైన పోరాటంలో శరీరం గెలిచే అవకాశమే లేదు. దాని కొరకు ఏం చేయాలి? మళ్ళీ చెప్తున్నా వినండి, మీరంతా ప్రార్థన చేస్తలేరా, నేనంతా ప్రార్థన చేస్తలేరా? ఈ పొద్దున్న అనుకుంది ఎందుకు చేయలేకపోతున్నామంటే, డోసు సరిపోట్ల, పారాసిటమాల్ డోసు సరిపోనప్పుడు ఏం చేయాలా? సేవకుల దగ్గరికి వెళ్ళాలి, ఉపదేశకులకి వెళ్ళాలి. చెప్తాడు ఇంకో ఏంటి యాంటీబయాటిక్ నీకు యాడ్ చేస్తాడు, ఎవడికాడే వేసుకొని చచ్చిపోతారు. దగ్గరికి వెళ్ళి, నేను ఒకసారి విన్నాను కదా, మీకు తెలిసే ఉంటుంది, షుగర్ వచ్చిన వాళ్ళకల్లా కాంబినేషన్ మెడిసిన్ ఇస్తారట. అంటే ఎవడికి ఏది వీక్ ఉంటే ఈ షుగర్ గోలికి దానికి సంబంధించి మళ్ళీ లింక్ ఉండాలి.
సపోజ్ కిడ్నీ ఉన్నాడు అనుకోండి, కిడ్నీ ప్రాబ్లం ఉంది షుగర్ పేషెంట్కి, షుగర్ వచ్చి కిడ్నీ పోయింది, కిడ్నీ డ్యామేజ్ అయింది, వాడికిను హెల్తీగా ఓన్లీ షుగర్ ఉన్నాడు ఒక ట్యాబ్లెట్ వెయ్యరు. కిడ్నీని దృష్టిలో పెట్టుకొని ఒక గోల్ రాస్తాడు, హార్ట్ను దృష్టిలో పెట్టుకొని ఇంకో గోల్ రాస్తారు, లంగ్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక గోల్ రాస్తారు. అంటే ఈ అల్టిమేట్గా ఈ 3 షుగర్ గోళీలు అయినా సరే వీటిని కాన్సన్ట్రేట్ చేసింది అంటే ఒకటి కిడ్నీకి, ఒకటి దానికి, ఒకటి కన్నుకి పెట్టుకొని చేస్తారట. మా డాడీని నేను ఎప్పుడో తీసుకెళ్ళినప్పుడు, ఎప్పుడు నేను చదువుకునేటప్పుడు 94 95 గుర్తులేదు నాకు, వెళ్ళినప్పుడు డాక్టర్ ఏలూరులో డాడీని పక్కన పెట్టి ఆయనకి చెప్పేది ఏమి లేదు, ఆయన షుగర్ వచ్చిపోయింది, నీకు చెప్తాను జాగ్రత్త విను అని. జాగ్రత్తలన్నీ ఎవరికి చెప్పారు? వచ్చినోడు కంటే రానోడికి చెప్తుండు. వచ్చినోడికి ఎట్ట వాడు ఎంత చేసినా కొంచెం అటు ఇటు అవడమే కానీ రానోడికి చెప్తే అసలు రాకుండా ఉంటుంది కదా. నేను మర్చిపోలేను, కానీ నేనేం పాటిస్తలేను. మనం కూడా చర్చిలో అన్ని వింటాం కానీ ఏం పాటించేది? నాకు అది గుర్తొస్తుంది, నీకు చెప్పేది ఏం, మీ నాన్నకి చెప్పేది ఏముందా, వయసు అయిపోయింది, దాన్ని ఎట్లా బయటికి రావడమే చూసుకోవాలి, కానీ ఫస్ట్ నేనంతా నీకే చెప్తున్నా అన్నాడు అని చెప్పి లాస్ట్లో ఏం చెప్పాడంటే, డాడీ కాల్ జాగ్రత్త చూసుకో. ఒక్కొక్క పేషెంట్ ఆయన చెప్పింది నాకు, మేజర్గా 5 ఆర్గాన్స్ మీద పోతుంటాయి, మీ నాన్నకి పోతే షుగర్ కాళ్ళ మీద నుంచే పోవాలి, జాగ్రత్త కాళ్ళు అన్నాడు. మా డాడీ కాళ్ళు వంకరైపోయినాయి, చెప్పులు బట్టేవి కాదు, మీరు ఎవరన్నా పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుస్తుంది, దయాకర్ తెలుసు, చెప్పులు ప్రభాకర్ కూడా ఇట్లా వేలు ఇట్లా వచ్చేసినాయి, కాళ్ళు జాగ్రత్త, పోయేదొట్టే రీజన్ ఇటు నుంచే పోద్దని చెప్పాడు. మా పెద్దనాన్నకి షుగర్ వస్తే కిడ్నీస్ పోయిపోయాడు. అందరూ ఒకలాగా పోం, మనందరికి కూడా ఒకలాంటి శోధనలు రావు, ఒకలాంటిగా శత్రువు మనల్ని శోధించి మన మీద జయం పొందడు. ఎక్కడ ఎవరికి వీక్ ఉందో అదే. కెనెత్ గారు చెప్పింది నేను మర్చిపోలేను, ఎన్ని సంవత్సరాలైనా అది గుర్తుంది. ఆయన 2010లో చెప్పాడు, సాతాన్ అంతా ఎవరికి వీక్ పాయింట్ ఏది ఉంటే అదే టచ్ చేస్తాడు. ఇంకో దగ్గర మనం పడంగా ఏపో బెప్ప నువ్వు చేసేది ఏంటంటావు, ఆయన లెక్కే చేయం అసలు. ఇంకో కాడికి వస్తే నాలుగు లెబలెబలు అడిచితం, సెంటర్ ప్రెస్ చూడంగానే వీడు ఎక్కడి నుంచో కదా, అది వాడికి నచ్చింది కనుక ఇక్కడి నుంచే నాలుగు లెబలెబలు ఆడిస్తాడు. ఇంకో దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఎవరిని ఎక్కడ చేయాలనేది దుష్టుని తెలుసు. అంటే బైబిల్లో ఉంది కదా, అపవాది ఎవరిని మింగుదునా అని చూసి బాగా తిరిగి ఏం చేస్తుంది, నీ వీక్నెస్ తెలుసుకొని అక్కడే వాడు టైం వేస్ట్ చేసుకోకుండా యుద్ధం చేస్తాడు. మనం టైం వేస్ట్ చేసుకొని పడతాలు వేస్తూ ఉన్నాం. కనుక ఇంకొక 15 రోజులు టైం ఉంది కదా, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనం ఆల్మోస్ట్ నా లెక్కన ఏమా వింటున్నావా, అందరం డయాగ్నోస్ చేసినాం ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో, కానీ డోసు పెంచండి. మన ప్రార్థన దాన్ని ఓవర్కమ్ చేసేంత అవ్వాలి. అయినా సాట్లేదా, పారాసిటమాల్కి యాంటీబయాటిక్ యాడ్ చేయండి. అట్లనే దానికి రెమెడీగా ఉపవాసం చేస్తే మన ప్రభు మనకి నేర్పించినట్టు ప్రతి విధమైన శోధన జయించి ఆత్మ బలంతో బయటకు వచ్చాడు. ఇప్పుడు 15 రోజుల్లో ఇంకా చేయలేకపోతున్నామా, బెటర్ ఇంకా ప్రార్థన టైం పెంచడం, ఇంకో పూట ఫాస్టింగ్ చేయడం, అంతకుమించి ఏముంది. 3 రోజులు చూస్తాడు డాక్టరు, రేపొద్దున గోళీ మారుస్తా అంటాడు, కొంచెం పవర్ వేస్తున్నారు, యాంటీబయాటిక్ వేస్తాను. అవునే, ఫస్ట్ రోజు ఎవరికైనా యాంటీబయాటిక్ వేస్తాడా? వేయరు కదా. ఈ 15 రోజులు చూసుకున్నారు, నేను చూసుకున్నా, మీరు చూసుకోండి. ఇంకా ఏమన్నా ఉందా? మరలా చెప్తున్నా మీకు అందరికీ, ఇంకా ఏమన్నా ఉంటే ఏం చేయాలా? డోసు పెంచండి. అంటే నీ సమయాన్ని పెంచండి, ఆత్మానుసారంగా నడుచుంటే దేవుని మాట వినే సమయం పెంచాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయం పెంచాలి, దేవుడు నీతో మాట్లాడే వాక్యాన్ని చదవడం పెంచాలి, దేవుడు ఎక్కడైతే దిగి వస్తాడో ఆ సహవాసంలో ఎక్కువ టైము ఉండాలి. అప్పుడే మనం జయించగలుగుతాం. కనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఎక్కడ ప్రాబ్లం ఉందో, దేన్ని ఇంకా ఓవర్కమ్ చేయలేకపోతున్నామో, దానికి మీరు చేయట్లేదంటలా, నేను చేయట్లేదంటలేదు, మీరైనా నేనైనా డోసు పెంచాలి. డోసుతో పాటు ఇంకా యాంటీబయాటిక్ లాగా ఉపవాసాన్ని, ప్రార్థన పెంచండి, సన్నిధిలో ఉండటం పెంచండి, సహవాసాన్ని పెంచండి, బైబిల్ చదవడం పెంచండి. వీటితో పాటు ఉపవాసాన్ని కూడా పెంచితే ఖచ్చితంగా దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. మనందరం కూడా, నేను మళ్ళీ నమ్ముతున్నా, మనలో ఎవడు డయాగ్నోస్ చేయని వాడు ఎవడు లేడు అనుకుంటా. ఎవడి సంగతి వాడికి తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు మరి రెమెడీయే మనం
ఆలోచించట్లేదు, ఆలోచిస్తున్నాం కానీ ఎందుకులే. చాలామంది చూసారా, నాటు వైద్యాలు చేసి తెలిసిన గోళ్ళు వేసుకొని హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పెట్టొస్తాడు. అట్లా మనలో సొంత వైద్యం, సొంత భక్తి, సొంత ప్రార్థనలు చేసి ఐసీయూలో పోయి పానం పోట్టుకునేలాగా ఆశీష్ డాక్టర్ చెప్పాడు. నేను మర్చిపోలేను అది మాట. కొంతమంది చెప్పినవి అలా గుర్తుంటాయి. ఐసీయూలోకి వెళ్ళి లక్షలు తగలేసే కన్నా 100 సార్లు టెస్ట్ చేయించుకోవడం బెటర్ అన్నాడు. ఐసీయూలోకి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాలి, ప్రాణం గ్యారంటీ లేదు. ఎందుకు 100 రూపాయలు చచ్చిపోతారే, ప్రభాకర్ దగ్గరికి పోయి టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి తేలుతుందిగా. ఈ 500 200 కోసం చస్తే 5 లక్షలు పెట్టాలి తర్వాత. మేము అందుకని ఆశీష్ డాక్టర్ చెప్పాడు, శరత్ బాబు డాక్టర్ చెప్పాడు, ఎవ్రీ 3 మంత్స్కి ఒకటి మనము కంప్లీట్ 50 ఏళ్ళు దాటినాడు. ఇంకా మీరులాంటి కుర్రోళ్ళు ఉన్నకు అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ చేసుకోవాలి. అది వైద్యులు ఇచ్చిన సలహా. ఎందుకని అంటే మా డాడీకి మీకు చెప్తాను వినండి అబ్బా, ఇవన్నీ నేను అనుభవంలోంచి. డిసెంబర్లో కంప్లీట్ టెస్ట్ చేపిస్తే డాడీకి ఏ ప్రాబ్లం లేదు, ఫిబ్రవరిలో స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అసలు ఏం ప్రాబ్లం, కొంచెం డ్యామేజ్ అయినట్టు కానీ ఏదైనా సైన్ కానీ ఏదైనా ఉన్నట్టు ఏమైనా ఉందా? అసలు ఏమీ లేదు. కనుక ఎన్ని టెస్టులు చేసినా ఎప్పుడేం జరుగుద్దో తెలియనప్పుడు కాస్త ముందు జాగ్రత్త పడడం మంచిది కదా. మరొకసారి మనవి చేస్తున్నా, మనం ఆల్మోస్ట్ డయాగ్నోస్ చేసి ఉంటాం. ఎట్లా డయాగ్నోస్ చేసామంటే సన్నిధిలోనే తెలుస్తాయి. నీ ముఖకాంతి మా మీద ప్రకాశించినప్పుడు రహస్యమైన పాపాలన్నీ కూడా కనిపిస్తాయి. మనం ఇన్ని రోజులు వస్తున్నామంటే మన లోపం ఏందో మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. దాంట్లోంచి బయటికి రావడానికి నువ్వు వాడే పారాసిటమాల్ సరిపోకపోతే డోసు పెంచు. ఆ తర్వాత అది కూడా సరిపోతే ఒక యాంటీబయాటిక్ లాగా ఉపవాసాన్ని పెంచండి, సమయాన్ని పెంచండి. ఖచ్చితంగా మన శోధనలోంచి, శ్రమలోంచి, పాపం నుంచి, దోషం నుంచి దేవుడు విడుదలిచ్చి ఆత్మ సంబంధమైనగా బిడ్డలుగా మనల్ని మారుస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.